దేవుని స్తుతించి దేవుని ఆరాధించినాము. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తిరా సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందరూ మధ్యాహ్న కలిసిన నీ వాక్యం ధ్యానిస్తున్నా మాతో మీరు మాట్లాడే వాక్యాన్ని సభ్యులు నడిపించండి. మా మనతో తెలుగుని ప్రార్థిస్తాం. దేవ గడిచిన 11 నెలలు మనం కాబట్టి భద్రపరిచి పొందనాలు. మాకు ఇచ్చిన నూతన దినం నూతన ఆదివారం వందనాలు చేస్తేవా మాతో మీరు మాట్లాడబోతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. గడిచిన వారంలో దేవుని కృపను బట్టి మరి ప్రార్థన చేసిన రీతిగా రాజస్థాన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళాలనుకున్నామో ఆ ఉద్దేశం నెరవేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. క్షేమం వచ్చినాము. రాజస్థాన్తో పాటు ఇంకొకటి కర్ణాటక కూడా మరి 2 ప్రాంతాలను దర్శించి ఆదిత్య ధన్యత దేవుడు ఇచ్చినాడు. ప్రత్యేకంగా మరి దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా మరి సంఘానికి మరి మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మరి 11వ నెల చివరి ఆదివారం. దేవుని మా కృపను బట్టి గడిచిన 11 నెలలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరి 11 నెలలు కాపాడాడు. మరి ఇంకొక నూతన నెల కూడా దేవుడు తప్పకుండా మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో ఈరోజు తీసుకున్న అంశము వాట్ ఈజ్ యువర్ డిజైర్? Is it sinful or righteous? What is your desire? నీ వాంఛ ఏంటిది? వాట్ ఈజ్ యువర్ డిజైర్ అంటే ఇస్ ఇట్ సింఫుల్ ఆర్ రైచియస్? పాపంతో కూడిన వాంఛన లేదా నీతితో కూడిన వాంఛ అనే అంశం మనము ధ్యానిస్తాం. సో యాకోబు 1వ అధ్యాయం 15వ వచనం గమనిస్తే James chapter 1 verse 15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన మరణమును కనును. Then when lust hath conceived, it bringeth forth sin, and sin, when it is finished, bringeth forth death. ఏం చేస్తుంది అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సో తీసుకున్న అంశము వాట్ ఈజ్ యువర్ డిజైర్? ఇస్ ఇట్ సింఫుల్ ఆర్ రైచియస్? సో మనం అందరూ అడిగితే మనకి అనేక వాంఛలు ఉన్నాయి. సో మనకున్న వాంఛ పాపంతో కూడిన వాంఛన లేదా నీతితో కూడిన వాంఛన మనము గమనిస్తాం. ఒక పాపం అంటే వాక్యానికి అనుసారమైన వాంఛ లేకుండానట్లయితే, లోకానికి అనుసారమైన వాంఛ కలిగినట్లయితే అది దేనికి సూచిస్తున్నది? మరణంను కనును. ఏమైనా కన్సీవ్ అంటే ఏంటిది? గర్భం అంటే పాపంతో కూడిన వాంఛ గర్భం దాల్చినట్లయితే అది మరణానికే నడిపిస్తుంది. మరొక ఉదాహరణ, దావీదు కుమారుడు అమ్నోను ఏం చేస్తాడు? వాళ్ళ చెల్లెల్ని తామర అనే సిస్టర్ని ఏం చేస్తుంది? ఆయన వాంఛగలిగి ఉంటాడు, ఇష్టపడతాడు. అందంగా ఉందని, మంచిగా కనిపిస్తుందని.
చెల్లెకి వరుస అయినప్పుడు కూడా తన హృదయం ఏం వాంఛ గర్భం దాల్చిందండి? చెడు వాంఛ గర్భం దాల్చింది. సో ఎప్పుడైతే చెడు వాంఛ గర్భం దాల్చిందో దానికి ప్రభావితం చెంది ఆ తప్పు పని చేయడానికి ప్రోత్సహించబడ్డాడు. ఏంటిది? ఆ వాంఛ ఎంతగా పెరిగిందంటే ఎట్టి పరిస్థితులను అనుభవించాలి, నేను తప్పు చేయాలి అని ఆ ప్రభావితం చెంది ఆ తప్పు చేయడం జరిగింది. దాని తర్వాత కొద్ది కాలం తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ అన్న అబ్షలోము అన్నని చెప్పడం మనం గమనిస్తున్నాం. ఏంటిదంట? ఏ చెడు వాంఛైతే గర్భం దాల్చిందో చెడు పని చేయించింది, కానీ దాని తర్వాత వచ్చే ప్రతిఫలం ఏంటిది? మరణం. తనకి ఏ లాభం రాలేదండి. బహుశా 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక్క వాంఛ కోరిక తీర్చుకున్నాడేమో, కానీ కొంతకాలం తర్వాత తండ్రి గద్దించలేదు కాబట్టి అన్న పగబెట్టుకొని, మరి అబ్షలోము అన్న పగబెట్టుకొని వాళ్ళ తమ్ముని చంపాల్సిన పరిస్థితి. ఒక వాంఛ ఇద్దరి జీవితాలని నాశనం చేస్తుంది. తామర జీవితం నాశనం అయిపోయింది, అదేవిధంగా అమ్ముని జీవితం కూడా నాశనం అయింది. అబ్షలోము కూడా హంతకుడిగా మార్చబడ్డాడు. సమాధానం లేని పరిస్థితి. ఒక చిన్న వాంఛ ఉండొచ్చు, కానీ ఆ వాంఛ వచ్చినప్పుడు మనము క్రైస్తవుల విశ్వాసుల దేవా నాకు ఈ వాంఛ కలిగింది, వాక్యానికి అనుసరణ ప్రతి వాంఛ మీరు నెరవేర్చండి. చెడు వాంఛలు లేదంటే లోకానుసారమైన అక్కర్లు ఆలోచనలు వాంఛలు నాకు రాకుండా, నేను దాని ద్వారా ప్రభావితం చెందకుండా, దాని ద్వారా ప్రోత్సహించబడకుండా, దాని ద్వారా ఎంకరేజ్ కాకుండా మీరు నాకు సహాయం చేయమని అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అన్న ఏం చేస్తాడు? అలాంటి ఆలోచన వచ్చినప్పుడు అని మా చెల్లెలు కదా నేను తప్పు చేయొద్దు అని గద్దించుకొని బహుశా ప్రార్థన చేయాల్సింది వాళ్ళ తండ్రి దావీదు చేసే విధంగా మరి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా స్నేహితుడు సలహా కొడుతున్నాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటున్నాడు. నేను ఇట్లా ఇష్టపడుతున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా ప్రకారము నువ్వు అలాగంతో నువ్వు నటించు, మరి చెల్లెలు భోజనం తీసుకొస్తుంది, అప్పుడు నువ్వు అనుభవించని హెచ్చరించినాడు. ఆ ప్రకారం చేస్తాడు. సో మనకున్న వాంఛ ఎవరితో పంచుకోవాలి? దేవునితో పంచుకోనండి. నీ భాష మంచిగా అనిపించవచ్చు, దేవానికి ఈ వాంఛ కలిగింది, నాకు ఈ వాంఛ ఉంది నాలో, నేను ఏం చేయాలి దాని వరకు. నీ వాక్యంలో రాయబడి హృదయ వాంఛను తీరుస్తాను దేవా, మరి వాంఛ నీ వాక్యం అనుసారం ఉన్నట్లయితే తీర్చు, లేదంటే దాన్ని కొట్టిపారేయండి. మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. ఏమైనా గుర్తు చేస్తుంది కదా సభలో? ఈ వాక్యము స్త్రీలకి పురుషులకి ఇద్దరు కూడా వ్యక్తిస్తుంది. సో వాక్యం ఏం సరిస్తుంది? లస్ట్, మోహపు చూపుతోని కదా ఇతరులని అనుభవించాలన్న ఆ వాంఛ నుంచి ఏం చేయాలంట? మనము తొలగించబడాలి. మరి పాత నిబంధనలు గమనిస్తే వ్యభిచారం చేసే వాళ్ళు ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ కృత నిబంధనకు వచ్చేసరికి దేవుని కృపను బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకు అవకాశం ఇస్తాడు. అలా రాళ్ళతో కొట్టి చంపాలంటే మనందరం కూడా బ్రతకాలం కాదండి. కానీ దేవుని కృపను బట్టి దేవుడు గుర్తు చేసిన ఏంటంటే, శారీరక వాంఛలు, శారీరక ఆలోచనలు, శారీరక తలంపుల నుంచి మీరు తొలగించబడండి. అదేవిధంగా యాకోబు 4:6 James chapter 4 verse 6. ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
అనుగ్రహించమని లేఖనంలో చెప్పుచున్నాను. 7 కూడా చదువు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోడు. ఇప్పుడు 6వ వచనం గమనిస్తే, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములో చెప్పుచున్నది. ఎప్పుడైతే మనము లస్ట్ఫుల్ థాట్స్ నుంచి, డిజైర్స్ నుంచి మనం విడిపించబడతామో, ఆ వాంఛ నుంచి మనము తొలగించబడతామో, వాక్యం అంటే ఎప్పుడైతే నేను తగ్గించుకుంటానో, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ గాడ్ విల్ గివ్ గ్రేస్ టు ద హంబుల్. దేవుడు నాకు కృపను దయచేయమని అడుగుతున్నాను. ఎవరికి కృప దయచేస్తాడు? దీనులకి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. సో దేవుడి కృప మనం పొందుకోవాలంటే నేను దీనత్వం కలిగి ఉండాలి. ఏమేన్? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుడు మనల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని ప్రయత్నం 100% వాడు నెగ్గుతూ ఉంటాడండి. ఎందుకంటే మానవులను చిన్న చిన్న విషయాలలో మనం తొట్టిల్లి తప్పిపోతూ ఉంటాం. కాబట్టి వానికి మన వీక్నెస్ తెలుసు. నీకన్నా నాకన్నా వానికి ఎక్కువ తెలుసు. నీ వీక్నెస్ ఏంటిది, నువ్వు దేంట్లో తప్పిపోతావు, నువ్వు దేంట్లో సులువుగా పడిపోతావు అనే వీక్నెస్ వాడికి తెలుసు. కాబట్టి నేను 100% నేను పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాక్యం తెలుసు కాబట్టి ఏం చేయాలంట? ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. నువ్వు ఎదిరించకపోతే నీ దగ్గర నుండి పడేస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ ఎదిరిస్తే ఏం చేస్తాడంట? వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకు? నువ్వు ఎదిరించినప్పుడు ఎవరు చూస్తాడు? నిన్ను చూస్తాడు, నీలో ఉన్న వాడిని కూడా చూస్తాడు. అరే ఇన్ని రోజులు మీరు నాకు భయపడ్డాడు, ఈ మధ్య నాకు భయపడట్లేదంటే ఏంటిది? వీనిలో ఏదో శక్తి ఉన్నది, లేదా ఈయనకి ఎవరో సహాయం చేస్తున్నారు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏదో ఉన్నది. మనం యూజువల్గా మన కాలేజ్లో చిన్న చిన్న గొడవలు గమనిస్తూ ఉంటే పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, లేకపోతే మంచి ఈ రౌడీ షీటర్ల సపోర్ట్ ఉందంటే వాడు ఏం చేస్తాడు? రెచ్చిపోతూ ఉంటాడు. ఎందుకు? సొంతగా మనలో దమ్ముండకపోవచ్చు, కానీ ఎవరైతే బ్యాకప్ చేస్తున్నారో, ఎవరైతే వారికి సహాయం చేస్తున్నారో వాడు ఏం చేస్తాడు? వాళ్ళని చూసి వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. సో అపవాదిని చూసి మనం రెచ్చిపోవాలి. ఎందుకు? నువ్వు నన్ను పడేయడానికి వీలు లేదు, నేను పడిపోను. ఎందుకంటే నువ్వు పడేయడానికి ప్రయత్నం చేస్తావని, నేను పడిపోకుండా ఉండడానికి దేవుని హస్తం నాపై ఉంది. దేవుడు నన్ను ఎత్తిపడుతున్నాడు, నన్ను ఎదిరించుకున్నాడు. నేను ఎదిరించాల్సిన బాధ్యత నాది, పారిపోవాల్సిన బాధ్యత వాడిని. నువ్వు ఎదిరించకపోతే వాడు పారిపోడు, ఎదిరిస్తే పారిపోతాడు అని వాక్యం తెలుస్తుంది. వాక్యం అనుసారం నెరవేర్చబోదు. హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. సో ఇఫ్ ది ఎనిమీ హ్యాస్ టు ఫ్లీ, అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే ఈ లోకానుసరమైన వాంఛలు నీ జీవితంలో నెరవేర్చబడద్దంటే నువ్వేం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టబడతాడు. ఏమే? అదేవిధంగా యాకోబు 3:10 పంపిస్తున్నాం. ఏదైనా వస్త్రము వివాదము ఎక్కడ ఉందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉంది. ఏంటంట? For where envying and strife is, there is confusion and every evil work. ఇప్పుడు ఏం చేయాలి మనము? రివెంజ్ అండ్ ఎన్వీ అండ్ జెలసీ, అసూయ, ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. ఎక్కడ మనము ద్వేషము పగ పెంచుకుంటాము. చూడండి, ద్వేష పగ పెంచుకున్నప్పుడు ఏమవుతుందంట? నీలో వాంఛ ఏముంటుంది? ఆత్మమనల వాంఛన లేక పాపంతో కూడిన వాంఛన. ఆ ద్వేషం ఏం చేస్తుంది? ఎదుటి వాడిని ఏ విషయమైనా రివెంజ్ తీసుకోవాలి, లేదంటే మనం పడగొట్టాలి, మనం నాశనం చేయాలి, లేదంటే చంపాలి.
మరి ఇవాళ రేపు మనం చూస్తున్న ఇన్సిడెంట్స్ గమనిస్తే, క్రైమ్స్ మనం గమనిస్తే ద్వేషంతో చేస్తున్న క్రియలండి. ఎవరు ప్రేమించి క్రైమ్స్ చేయరు. ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుందంట? ద్వేషిస్తున్నారు కాబట్టి. వేర్ ఎన్వింగ్ అండ్ స్ట్రైఫ్ ఇస్ దేర్ ఇస్ కన్ఫ్యూజన్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్క్. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము? కన్ఫ్యూజన్ అనేది దేవుని వాక్యాన్ని, లోకంలో చెప్పే మాటని మనం ఏం చేస్తాము? అంగీకరించకుండా ఏది నమ్మాలో, కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితిని గమనిస్తే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏది నమ్మాలో, ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయంలో కూడా మనం చాలాసార్లు తొట్టిల్లిపోతున్నాము. మరి దేవుని వాక్యం నిజమైతే ఎందుకు ఇలా ఈ విధంగా జరిగింది అనే క్వశ్చన్ మార్క్స్ మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? ఇతరులు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నలకి మనం ప్రభావితం చెంది మనం కూడా వాళ్ళతో పాటు అంగీకరిస్తాం. వాళ్ళు అసూయతో పెడుతున్నారు, ద్వేషంతో పెడుతున్నారు. మరి దేవుడు ప్రేమిస్తే మనల్ని కాపాడొచ్చు కదా అనుకుంటాము. ఎందుకు ఈ అసూయ, ఎందుకు ఈ ద్వేషం, ఎందుకు ఈ పర్సిక్యూషన్, ఎందుకు ద్వేషం? క్రైస్తవులు అంటే ఎందుకు విసర్జిస్తున్నారు, ఎందుకు ప్రేమించట్లేదు? ఇవన్నీ కాలం ఏం చేస్తారంట, మనం దేవుడి నుంచి దూరం చేస్తాం. మనం ఏం చేయాలి? దేవా, ఏది ఏమైనా కూడా చావైనా బ్రతికైనా క్రీస్తు కొరకైనా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం గమనిస్తాను. నిరీక్షణ 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏమన్నాడండి? Dearly beloved, avenge not yourselves, but rather give place unto wrath, for it is written, vengeance is mine, I will repay, saith the Lord. ఎవరిదంటే వెంజెన్స్? నేనే ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ఏం చేయాలంట? దేవునికి చోటు ఇవ్వాలి. ఎప్పుడు చోటు ఇవ్వాలి? దేవా, ఈ తలంపులు నన్ను వెంబడిస్తున్నాయి, తప్పు చేయకుండా నన్ను కాపాడు, యుద్ధము యెహోవాదే అన్నావు కాబట్టి, ఇక వీళ్ళందరూ నన్ను దూషిస్తున్నారు కాబట్టి నేను వారిని నీ చేతకు అప్పగిస్తున్నాను. ఎందుకు? యుద్ధం నీది కాబట్టి నువ్వు నన్ను గెలిపించు. మీకు మీరే పగ తీర్చుకొనక, మీరు కొట్టుకు చావకండి, మీరు పగ తీర్చుకోకండి. పగ తీర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయనివ్వండి, మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మనం ఏం చేయాలంట? కేవలము దేవుని చేతకు అప్పగించడము మన పని. నీ చేతకు ఏం తీసుకోవాలి. అందుకే మనం యూజువల్ ఏమంటాము? చట్టాన్ని మన చేతిలోకి తీసుకోగలుగుతామా లేదా? ఈ మాట వాడతాం కదా. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవాలి. ఎందుకు? చట్టం చేసే పని చట్టం చేస్తుంది. ఇక్కడ చట్టం చేసే పని ఎవరు? యేసుక్రీస్తు దేవాది దేవుడు చట్టము చేసేవాడు కాబట్టి ఈజ్ అ లా ఎన్ఫోర్స్మెంట్. సో చట్టాన్ని నిలబెట్టే వ్యక్తి ఆ బాధ్యత యేసుక్రీస్తు తీసుకున్నాడు కాబట్టి, దేవుడు తీసుకున్నాడు కాబట్టి, నా పని నాకు వదిలేయండి, మీ పని మీరు చేయండి. దేవుడు గమనిస్తున్నాడు, చూడట్లేదని కాదు, అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఏం చేస్తాడు? వీడి చేతిలోకి తీసుకుంటాడా లేదా నా చేతికి అప్పగిస్తాడా? వేచి చూస్తున్నాడు. నీ చేతిలో నువ్వు తీసుకొని చేస్తాడు, బలవంతం చేయడు. నీకు చెప్పినా కదా, నువ్వు ఎందుకు నా చేతికి ఇవ్వట్లేదు, నీ చేతిలో ఎందుకు తీసుకోవడం చట్టాన్ని అనట్లేదండి, వదిలేస్తాడు. కానీ దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు విజయాన్ని ఇస్తాడు. అంటే ఏంటిది? దేవుడు వాంచేది నా ప్రజలు, నా కుమార్తె, నా కుమారుడు ఏంటంటే విజయం పొందుకోవాలి. దేవుని వాంఛది. సో నీ వాంఛ ఉండాలి, దేవుని వైపు తిరిగే వాంఛ, దేవుని చేతకు అప్పగించే వాంఛ నీకు ఉండాలి. లోకరీతికి ఉన్న వాంఛ ఏం చేశాక మరణానికి చోటు తీరుస్తున్నాయి. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే,
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. చూడండి, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మ విరోధముగా పోరాడు శరీర వాంఛలను విసర్జించి, ఏంటంట? శరీర వాంఛలను విసర్జించి ఇంకేం చేయాలంట? ఆత్మకు విరోధంగా పోరాడు. అంటే దేవుని ఆత్మకి విరోధంగా వచ్చే ప్రతి ఆలోచనను మీరు ఏం చేయాలంటే మీరు దాన్ని జయించాలి, మీరు దాన్ని విసర్జించాలి. శరీరానికి సంబంధించిన కాదు, కొన్నిసార్లు ఆలోచనలకు సంబంధించింది కూడా ఉండొచ్చు. కానీ అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలంట? మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే వెన్ వి సబ్మిట్ టు గాడ్. చూడండి ఎంత మంచిగా బోధిస్తున్నాడు. ప్రియులారా అంటే బిలవర్డ్, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts which war against the soul. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర వాంఛలను విసర్జించి ఏ వాంఛను అంగీకరించాలి? ఆత్మకి సంబంధించిన వాంఛనలను అంగీకరించాలి. ఏమైనా చాలాసార్లు మనం 100% ఈ రెండు విషయాలు మనం కొట్లాడుతుంటామండి. నాకు వాంఛ, నాకు డిజైర్ ఉంది, ఆ డిజైర్ ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్ గమనించలేదంటే ఈ వాంఛ నాకు మేలు కలిగిస్తుందా, కీడు కలిగిస్తుందా? ఈ వాంఛ నాకు మరణానికి నడిపిస్తుందా, జీవానికి నడిపిస్తుందా? చదివిన వాక్యం ఏమని చెప్తున్నది? మీరు ఏ వాక్యాన్ని అయితే, ఏ వాంఛ అయితే మీరు గర్భాన్ని దాలుస్తున్నారో ఆ వాంఛ మిమ్మల్ని మరణానికి నడిపిస్తున్నది. దావీదు మహారాజులో కూడా కేవలం చూసినాడు, తన హృదయంలో వాంఛ కలిగింది. ఆయన రాజు అయినప్పుడు కూడా, దేవుని దృష్టిలో నీతిమంతుడు అయినప్పుడు కూడా ఇదేంటిది? శారీరక సంబంధం, శారీరక వాంఛని ఏం చేశాడు? ఆంక్షలు పడిపోయాడండి. ఎవరు పడేస్తున్నాడు? అపవాది పడేస్తాడు. ఎందుకు పడేస్తాడు? అపవాదికి తెలుసు దావీదు వీక్నెస్. దావీదు స్ట్రెంగ్త్ ఏంటిది? ఎంతమందినైనా జయించగలుగుతాడు, ఎన్ని యుద్ధాలైనా జయించగలుగుతాడు. కానీ ఉన్న వీక్నెస్ ఏంటిది? మన భాషలో అమ్మాయిల గురించి అనుకుందాం. ఆ ఆలోచనలు అలాంటి తలంపులు కలిగిన వాడు కాబట్టి బహుశా యువనకాలం అంతా కూడా ఆయన కంట్రోల్ చేసుకోగలిగినా కానీ ఒకనొక సమయంలో, పడిపోయే సమయంలో కదా, రైట్ టైం రైట్ కాంటాక్ట్ అపవాది తను ఏం చేశాడు? ప్రేరేపించాడు. అపవాది చేతిలో దొంగిలించబడ్డాడు. ఒక తప్పుతో ఇంకొక తప్పు. శారీరక ఇచ్చలు పూర్తి చేసుకోవడమే కాదు కానీ భర్తను కూడా చంపాల్సిన పరిస్థితి. అంటే తన పాపంని కప్పిపెట్టడానికి ఎన్నో ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ఏం చేశాడు? చెడు వాంఛ మరణానికి దారి తీసిందండి. దారి చేసిన తప్పు కారణం ఎవరికి నష్టం కలిగింది? భర్తకు నష్టం కలిగింది, ఉరియాకి నష్టం కలిగింది, మరి బత్షెబ ద్వారా కన్నా కొడుకుకి నష్టం కలిగింది. అదేవిధంగా ఉగ్రత వచ్చినప్పుడు ఆ రాజ్యం మీద అనేక ప్రజలు కూడా చనిపోయారండి. ఒక చెడు వాంఛ కారణంగా అనేక ప్రాణ నష్టం కలిగింది. సో మనం తెలియకుండా బహుశా అలా జరుగుతుందని దావీదు అనుకోకపోవచ్చు, కానీ ఆయన ఆలోచనలు, ఆయన వాంఛలు ఎక్కడెక్కడ దారి తీస్తాయి ఇలాంటి పరిస్థితి నడిపించింది. సో ఉదయకాల సమయంలో కేవలం అది మనకు ఒక గుర్తింపు. మనం ఎలాంటి వాంఛలు కలుగున్నాము, ఎలాంటి వాంఛకి మనం గర్భాన్ని దాల్చుతున్నాము. నీకున్న వాంఛ నీకు నష్టం కలిగిస్తుందా, నీకున్న వాంఛ నీకు లాభం కలిగిస్తుందా అనేది మనం గమనిస్తాం. మరి ఇప్పుడు దాకా మరి సిన్ఫుల్ డిజైర్స్ అనే అంశంతో గుర్తు చేసుకున్నాము. మరి నీతితో కూడిన వాంఛను గమనిస్తాం. మార్క్ 12:30, మార్క్ సువార్త 12:30 గమనిస్తాం.
నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని. ఏంటంటే నీ దేవుడనే ఏమని ఆత్మతో, బలముతో, శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ తలముతో ఏం చేయాలంట? ఈ దేవుడని నువ్వు ప్రేమించాలి. ఎలాంటి వాంఛ కలిగి ఉండాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించే వాంఛ కలిగినట్లయితే నువ్వేం చేస్తావంట? నువ్వు ఇతరులను కూడా ప్రేమిస్తావు. ఒక దగ్గర రాయబడ్డా కదా, కనిపించే దేవుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు కనిపించే వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తావు? సో మనం ఏం చేయాలి? దేవుని మనం ప్రేమిస్తే అదే వాక్యం ఏం రాబడ్డది? లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. ఏం వాంఛ కలిగి ఉండాలి? దేవుని ప్రేమించే వాంఛ కలిగి ఉండాలి. అదేవిధంగా నీ తోటి సహోదరుని ప్రేమించే వాంఛ కూడా నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేవుని ప్రేమించే కారణం ఏంటిది? నీకు వచ్చే లాభం ఏంటిది? దేవుని అభిషేకము, దేవుని ఆశీర్వాదము, దేవుని హస్తము నీ పైన సదాకాలము ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞని గైకుంటావు. ఇఫ్ యూ లవ్ గాడ్ కీప్ మై కమాండ్మెంట్స్ అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞని గైకొనడం వాక్యం సెలవిస్తుంది. సో దేవుని ఆజ్ఞని గైకొన్నప్పుడు తప్పకుండా దేవుని అభిషేకం కానీ దేవుని ఆశలను ప్రతి ఒక్కరం కూడా మనం అనుభవిస్తాం. దేవాలను నన్ను ఆశీర్వదించు అని బ్రతిమలాడాల్సిన అవసరం లేదండి. దేవుని ఆజ్ఞని గైకొన్నట్లయితే ఆశీర్వాదము 100% నీ పైన కుమ్మరించబడుతుంది. మనం చాలాసార్లు ఏం చేస్తాం? ఇవన్నీ చేయం, కానీ ఆ రైట్ టైం రైట్ మూమెంట్లో దేవుని దగ్గర మనం బ్రతిమలాడటం స్టార్ట్ చేస్తాం. అయ్యా నైనా కదా, కోట్ల స్తుతులు, కోట్ల ఆరాధనలు అన్నీ చెప్పి ఏం చేస్తాము? దేవుని ప్రెషర్ చేస్తూ ఉంటాం. ఈ అక్కడుంది నాకు తీర్చి, అక్కడుంది నాకు తీర్చదు. తీరుస్తే ప్రార్థన చేయమని చెప్పట్లేదు, కానీ ప్రార్థన చేయకముందు ఈ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లయితే, ప్రేమిస్తే దానికి రిజల్ట్ ఏంటి? You will keep his commandments. When you keep his commandments, the blessing of God will manifest in your life. Amen. మొదటి పేతురు 2:2 గమనిస్తే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును, పాలవలన రక్షణ విషయంలో ఎదురు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. As newborn babes, desire the sincere milk of the word that ye may go thereby. ఏం చేయాలంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలన పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏమని గుర్తు చేశారు? కొత్తగా జన్మించిన వారు ఏ విధంగా అయితే శ్రేష్టమైన పాలని వాంచగలుగుతారో, అదేవిధంగా క్రైస్తవుల విశ్వాసం ఏం చేయాలంట? మనము ఎవరిని విసర్జించాలి? లోకరీతిగా ఉన్న తలంపులని, లోకరీతిగా ఉన్న వాంఛని విసర్జించి ఆత్మకి సంబంధించిన వాంఛని, వాక్యానికి సంబంధించిన వాంఛని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. యాజ్ న్యూ బోర్న్ బేబ్స్. దాంతో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే,
Wherefore lying aside all malice and all guile and hypocrites and envies all evil speakings. సెకండ్ వర్స్ అయితే మంచిగా చెప్తే కదా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇవన్నీ మానినప్పుడే నువ్వేం చేయగలవు? నువ్వు శ్రేష్టమైన వాక్యమైన పాలన నువ్వు త్రాగగలుగుతావు. బాడీలో ఇన్ఫెక్షన్ ఏం చేస్తామండి? ఇంకా ఇన్ఫెక్షన్ పెంచే మందు ఇస్తామా? యాంటీబయాటిక్స్ ఇస్తామా? ఎందుకు ఇస్తాము? ఆ ఇన్ఫెక్షన్ నాశనం చేయడానికి. సో మనం 100% కరెక్ట్గా ఉండకపోవచ్చు అండి. మనం ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయిన వాళ్ళము, ఎక్కడో పడిపోయిన వాళ్ళము. ఇక్కడ ఏం చేయాలంట? ఇది యాంటీబయాటిక్ లాగా, మెడిసిన్ లాగా వాక్యము అనేది పనిచేస్తుంది. ఎప్పుడు పని చేయాలంటే నువ్వు తీసుకోవాలి. యూ హెవ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ న్యూ బార్న్ బేబ్స్. ఏ విధంగా పాలకి వాంఛ కలిగి ఉంటుందో అదేవిధంగా వాక్యమైన పాలకి నువ్వు వాంఛ కలిగినట్లయితే ఆ పాలు ఏం చేస్తుంది? నీకు కావాల్సిన హెల్త్ అనేది మీకు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. విటమిన్స్ అంటాము, కాల్షియం అంటే వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ ద బాడీ ద మిల్క్ విల్ ప్రొవైడ్. సో మనం ఏం చేయాలి? ఆ శ్రేష్టమైనది తీసుకోవాలన్న వాంఛ మనము కలిగి ఉండాలి. ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను నిన్ను బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ పిలువబడింది. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ఇక్కడ గమనించి ఇంగ్లీష్లో అయితే ఎండీవరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ బాండ్ ఆఫ్ పీస్. ఇలాంటి వాంఛ కలిగి ఉండాలంటే యూనిటీ ఆఫ్ స్పిరిట్ అంటే ఆత్మ సంబంధమైన ఐక్యత మనం కలిగి ఉండాలని మాత్రం శ్రమిస్తున్నారు. ఎవరితో ఎప్పుడు గొడవ పడదామా అనే ఆలోచన కాకుండా వీటితో ఎప్పుడు గొడవ పడదామా, వాటితో ఎప్పుడు గొడవ పడదామా, వాడిని ఆ రోజు ఈ విధంగా అన్నాడు కాబట్టి నేను బదులా తీసుకోవాలి, రివెంజ్ తీసుకోవాలి అనే టైంతో ఎదురు చూస్తామా? లేదా ఏం చేయాలంట? బిల్డింగ్ యూనిటీ, ఐక్యత కలిగే విషయంలో మనము ప్రయాసపడుతున్నామా లేదా? ఎండీవరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. సమాధానకరమైన ఆత్మ సంబంధమైన ఐక్యత మనం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే కీర్తన 133 ఏమంటది? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఎక్కడ ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ మేలు, అక్కడ మనోహరం ఉంటుంది. సో దేవుని ఉద్దేశం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలని. లెట్ దేర్ బి పీస్, లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ బ్రదరెన్. అపవాదం ఏం చేస్తాడంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వస్తాడు. ఐక్యత ఎక్కడ ఉందో అక్కడ వాడు చెల్లాచెదురు చేయడానికి వస్తాడు. మంచిగా నడుస్తున్న సంసారం, మంచిగా నడుస్తున్న సంఘాన్ని, మంచిగా నడుస్తున్న మినిస్ట్రీ ఏం చేస్తాడు? చెదరగొట్టడానికి వాడు 100% వస్తాడు. ఎందుకు ఈ మధ్య సంఘాలు చెదిరిపోతున్నాయి? ఎందుకు స్ప్లిట్స్ అవుతున్నాయి? ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి? ఎందుకంటే మానవులము ఒకరినొకరు ద్వేషించుకుంటాం, ఐక్యత కలిగి లేము కాబట్టి. ఒకరు చెప్పిన మాట ఇంకొకరు అంగీకరించకుండా, నువ్వేంద్ర నాకు చెప్పేది, నాకు 30 సంవత్సరాల మినిస్ట్రీ అనుభవం ఉన్నది, నువ్వు నిన్న కాక మొన్న వచ్చినావు. కరెక్షన్స్కి మనం సమర్పించుకోవట్లేదు, ఆత్మ నింపుదలకు సమర్పించుకోవట్లేదు, ప్రేమకి సమర్పించుకోవట్లేదు. ఏం చేస్తాము?
సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, నన్ను నేను హెచ్చించుకోవాలి, నేను ఎదగాలి కదా. అందరు నాకు నమస్తే పెట్టాలి, అందరు నాకు సలాం కొట్టాలి, అందరు నన్ను కనపరచాలి. ఆ ఆలోచన ఏం చేస్తాము, నేనే పైన ఉండాలన్న తలంపుతోని మనము కరెక్షన్ తీసుకుంటాం. కాబట్టి మనకేమున్నది అక్కడ సమాధానము లేకుండా పోతుంది, ఐక్యత లేకుండా పోతుంది. ఈరోజు క్రీస్తు శరీరంలో మనం ఎందుకు కొట్టడం, మన మధ్యన ఐక్యత కొరవైనది. ఏమే ఒకరొకరు విమర్శించుకుంటామండి. ఒకరు దొంగ ప్రవక్త అంటాడు, అబద్ధ బోధన అంటాడు, ఇంకొకరు అంటారు. మన మధ్యనే మనం ఒకరినొకరు డిసైడ్ చేయలేకపోతాం, ప్రేమించలేకపోతున్నాము. ద్వేషంతో క్రైస్తత్వంలో కూడున్నది. మనం ఎంతగా ద్వేషిస్తున్నామో దేవునికి మనం అంతగా దూరం అవుతూ ఉన్నాం. వాక్యం ఇంట్లో వాక్యం చెప్తున్నాం కానీ మన జీవితాలు మార్చబడట్లేదు. మనం ఐక్యత కలిగి లేకపోతున్నాము, సమాధానం లేని పరిస్థితులు ఉన్నాం. సో దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటి, ఉదయకాల సమయంలో మీరు ఐక్యత కలిగి ఉండుడి అనే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాడు. పాపంతో కూడిన వాంఛ లేదంటే నీటితో కూడిన వాంఛను మాట్లాడుతున్నాము, లేక ధ్యానిస్తున్నాము. వాట్ ఈస్ యువర్ డిజైర్, సిన్ఫుల్ ఆర్ రైచియస్? సో వాక్యం తెలుస్తుంది. నీ వాంఛ దేనికి ఉండాలంట, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు, వాళ్ళ వరకు నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే వెళ్ళి కోత కొయ్యాలి, ఆత్మని రక్షించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. అలాంటి వాంఛ కలిగి ఉండండి. కానీ మనకి ఏ వాంఛ కలిగి ఉన్నది? వాని సంఘం పెద్దగా ఉన్నది, ఈయన సంఘం పెద్దగా ఉన్నది, ఆయన డబ్బులు సంపాదిస్తాడు, ఆయన కారు బంగ్లాలు కొనుక్కుంటున్నాడు, మనకేం లేదు అన్న ఆలోచనతో ఏం చేస్తాము, ఐక్యత లేకుండా ద్వేషం పెంచుకుంటాము, ఒకరితో ఒకరు మనం కలిసి పని చేసుకోలేకపోతున్నాం. కోత అనేది అందరికీ ఉన్నదండి. చిన్న సంఘమా పెద్ద సంఘం అంటే ఏం కాదు. నువ్వు క్రైస్తవుడుగా విశ్వాసంలో పరిచయం నడిపిస్తున్నావా, నీ కోత నీకు ఉన్నది, నీ పంట నీకు ఉన్నది, నీ ఆహారం నీకు ఉన్నది, నీ షేర్ నీకు ఉన్నది. నువ్వు వెళ్ళి తీసుకోవడం బాధ్యత నీది. హల్లెలూయా. మన్నా కురిచినప్పుడు ఎవరింత తీసుకోవాలంట, ఎవరికి ఎంత సరిపోతుందో వారంతా తీసుకోండి. ఒక ఇంట్లో 100 మంది ఉంటే 100 మందికి సంబంధించి తీసుకుంటారు. ఒకవేళ బ్యాచిలర్ అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళంతా తీసుకున్నారు, నేను కూడా కూడబెట్టుకుంటా అనుకుంటా, కూడబెట్టుకున్నా కానీ రేపు మార్నింగ్ అది కుళ్ళిపోయింది. దాని టైం ఏంటిది, ఒక రోజు మాత్రమే. ఫ్రిడ్జ్లో లేవప్పుడు దాచిపెట్టుకోవడానికి. నువ్వు ఎంత తినగలుగుతావో, నీ కడుపు ఎంత నిండుతుందో నువ్వు అంత మాత్రమే తీసుకో. తక్కువ తీసుకోకు, ఎక్కువ తీసుకోకు. తక్కువ తీసుకున్నా నువ్వు తినే ఆహారం సరిపోతుంది, ఎక్కువ తీసుకుంటే కుళ్ళిపోతుంది. సో మనం సంఘం ఉన్నప్పుడు, క్రైస్తవం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు నీ ఆశీర్వాదం నీట్లో ఉన్నదని డోంట్ కంపేర్ యువర్ బ్లెస్సింగ్ విత్ అదర్స్. వాళ్ళు అత్యధికంగా ఆశ్రయించబడ్డాడు, దేవుడిని ఆశ్రయించాలంటే నీ అర్హత ఎంత ఆశీర్వాదం నువ్వు తట్టుకోగలుగుతావో దేవుడిని అంతగానే ఆశీర్వదించాడు. నువ్వు ఎక్కువ పోవాలా, దేవుని సన్నిధి ఎక్కువ గడుపు, దేవుని అడుగు, దేవుడు తక్కువ నీకు ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నాకు ఇవ్వని అడగకు. నా స్తోమత ఏంటిది, నేను దేన్ని తట్టుకోగలుగుతాను, నేను దేన్ని అనుభవించగలుగుతాను, నేను దేన్ని నడిపించగలుగుతాను, దేవాన్ని నాకు అనుగ్రహించు. కొన్నిసార్లు చాలాసార్లు డబ్బు గురించి మాట్లాడుతుంటాం. సరిగ్గా తీస్తే కదా, ఒక 30,000 జీతం వస్తే ఆ 30,000 ఖర్చు పెట్టడానికి మనకు సరైన జ్ఞానం లేదు. ఏం చేయాలి అర్థమే కదా. కొన్నిసార్లు మనం ప్రాపర్ దాన్ని ఏం చేస్తాం, కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతాం. మనకు వచ్చిన దాన్ని సెగ్రిగేట్ చేయలేకపోతాం. మరి దేవుడు ఏం చేస్తాం, 30 లక్షలు ఇస్తే ఏం చేస్తావు, నువ్వు 30,000 నేను మెయింటైన్ చేయలేకపోతే 30 లక్షలు ఇస్తే ఏం చేస్తావు, ఏం చేయలేవు.
అందుకే దేవుడు ఇవ్వట్లేదు. సో దేవుడు ఏం చేయాలి? దేవుడు నాకు జ్ఞానం దయచేయి, నువ్వు నన్ను హెచ్చించు, నేను ఆశించబడితే ఆ ఆశలను ఏ విధంగా నేను వాడుకోగలగాలి. హౌ కెన్ ఐ యూజ్? సొలొమోను రెచ్చిపోయి అడిగినాడండి, నా జ్ఞానం ఇవ్వు నాయనా, నీ రాజ్యాన్ని నడిపించాడు. దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, అధిక జ్ఞానం ఇచ్చినాడు. ఏమైందంట? ఆ జ్ఞానము తనని చెడగొట్టింది. అంటే విపరీతమైన జ్ఞానము తన నాశనానికి నడిపించింది. అసలు జ్ఞానం అడగకపోయి ఉంటే బహుశా తప్పులు చేసేవాడు కాదేమో. విపరీతమైన జ్ఞానము, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ అయ్యేసరికి ఏం చేశాడు? క్రమక్రమంగా లోకరీతిగా ఉన్న ఆసక్తులు తనని వెంబడించినాయి. వాక్యానికి అనుసారం ఏం చేశారు? నీతి వాంఛ దూరమైంది. ఫస్ట్ థింగ్ ఏముండే? నీతి వాంఛ ఉండే, మంచి వాంఛ, దేవుని రాజ్యాన్ని నడిపించాలి కదా. ఇసుక వేలు లాంటి రాజ్యం, లెక్క లేనంత రాజ్యము నాకు ఇచ్చినావు, నేను వాళ్ళని నడిపించాలి, నువ్వు నాకు రాజుగా నియమించినావు, నాకు జ్ఞానం దయచేయి. జ్ఞానం వచ్చిన తర్వాత క్రమక్రమంగా దేవునికి దూరమైనాడు, లోకానికి దగ్గరైనాడు, తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సో మనం వాంఛ ఏమున్నారంటే నీతి వాంఛ ఏంటిది? ఫస్ట్ ఏం చూసినాము? దేవుని ప్రేమించాలి. రెండోది ఏం చూసినాము? స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ప్రే చేయాలి. మూడోది ఏం చూసినాము? లాంగింగ్ ఫర్ యూనిటీ, ఐక్యత వరకు మనం వాంఛ కలిగి ఉండాలి. నాలుగోది ఆత్మను సంపాదించే విషయం మనం వాంఛ కలిగి ఉండాలి. ఐదోది గమనిస్తే మత్తయి సువార్త 22:39 చివరిగా మత్తయి సువార్త 22 39. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాడు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇంతకుముందు ఆలోచన కదా, లవ్ గాడ్, లవ్ యువర్ నేబర్. దేవుని ప్రేమించు, ఈ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటావో, నిన్ను గాయపరచుకోవు కదా, నిన్ను ఏ విధంగా ప్రేమించుతావో నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఇదే ఆజ్ఞ అని వాక్యం చెప్తుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. సో మన వాంఛ ఉందా? దేవా, ఎదుటివాడు నన్ను దూషించిన నీ వాక్యానికి అనుసారంగా నేను ప్రేమిస్తాను. ప్రేమించే వాంఛ మనం కలిగి ఉండాలి. ఎందుకు? మనం దేవుని విషయంలో ఎంత వ్యతిరేకత చూపెట్టట్లేదు, మరి దేవుడు మనల్ని కంటిన్యూగా ప్రేమిస్తాడు కదా. సో దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనం చాటాలంటే నీకు వ్యతిరేకంగా ఉన్నా కానీ, నిన్ను ద్వేషించినా కానీ, నీ గురించి అబద్ధ చెప్పినా కానీ మనం ఏం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి. కీర్తనలు 20:4 గమనిస్తే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. ఏమండి? వాంఛ డిజైన్ ఏంటంటే కోరిక, వాంఛ. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏది సఫలపరచబడుతుంది? వాక్యానికి అనుసారమైన ఆలోచన మాత్రమే సఫలపరచబడుతుంది. నీ కోరికలు దేని వైపు ఉన్నది? లోకరీతిగా కోరికలు వాంఛలు తీర్చబడవు. ఆత్మకి సంబంధించిన కోరికలు, వాక్యానికి సంబంధించిన కోరికలు నీ జీవితంలో తీర్చబడతాయి. గ్రాంట్ ఆల్ యువర్ డిజైర్స్. కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసింపబోచున్నాను. ఏమంటే నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివాసము ఉండుట కోరుచున్నాను. తన వాంఛ ఏంటిది? ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్.
మన విశ్వాసులుగా వారానికి ఒకసారి చర్చ్ వెళ్ళడానికే కష్టపడిపోతున్నాం. కానీ దావీదు మహారాజు అంత బిజీ పర్సన్ ఉండి దేవుడు రాజ్యాన్ని నడిపించాల్సిన పని ఉంటూ కూడా ఏ యుద్ధం వస్తే ఏ పక్క నుంచి ఏ యుద్ధం వస్తే తెలియదు, ఆ యుద్ధానికి సిద్ధపడాలి, యుద్ధం గెలవాలి. అన్నిట్లో కూడా ఏమన్నాడు, ఇవన్నీ కాదు నాయనా, నీ మందిరంలో నివాసం చేసే వాంఛ నాకు దయచేయి. I want to dwell in the house of the Lord forever. That is the desire that God has. మూడవ వచనం గమనిస్తే 37వ అధ్యాయము 4వ వచనం, లాస్ట్ వర్స్, సామ్ 37:4, కీర్తన 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అలాగే ఏమన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. When you delight yourself in the Lord, He will fulfill your heart's desire. యెహోవాయందు సంతోషించకుండా గొనుగుతూ సనుగుతుండేమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వాగ్దాన దేశం అడుగు పెట్టలేకపోయినారో అదే స్థితిగతి మనకు కూడా పడుతుంది. మరి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. మరి ఆ రోజు వాళ్ళకి ఆ స్థితిగతి ఉంటే ఈ రోజు కూడా మనం అదే విధంగా నడిపించబడతాము. ఎప్పుడు మనము గొనుగుతే సనుగుతే. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సో దేవుడు మన హృదయ వాంఛలు తీర్చును గాక. నేను చెప్పినంత వరకు అయిపోయి, మనం ప్రకటించినంత వరకు అయిపోయి, కానీ దానికన్నా ముందున్న హెచ్చరికలని ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితేనే మన జీవితంలో మనకున్న వాంఛ తీర్చబడుతుంది. గొనగటము సనగటం పక్కన పెట్టి దేవా ఏమేం చేయాలంట, యెహోవాను బట్టి సంతోషం. దేవా దేని బట్టి సంతోషం, దేవా నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి సంతోషం కలిగి ఉన్నాను, నాకు ఇచ్చిన నూతన నిలబెట్టి వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నాకు ఇచ్చిన భార్యను, నాకు ఇచ్చిన పిల్లల్ని బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి నేను సంతోషిస్తున్నాను, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాను, నాకు ఇచ్చిన సంఘోస్తులను బట్టి సంతోషిస్తున్నాను, నాకు ఇచ్చిన అన్ని విషయాలు కూడా మనం సంతోషించినట్లయితే నా హృదయ వాంఛ దేవా క్రమక్రమంగా నువ్వు నన్ను హెచ్చించినాను, నేను ఏ స్థితిగతి నేను ఆ స్థితిగతి నుంచి నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్ళు, నన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన హృదయ వాంఛ ఎరిగినవాడు, మన హృదయ వాంఛ తీర్చేవాడు. ఆలస్యం చేయండి. బహుశా 11 నెలలు గడిచిపోతున్నాయి. మన ఈ సంవత్సరం అనుకున్న హృదయ వాంఛ తీర్చబడ్డదా, తీర్చబడలేదా? ఒకవేళ తీర్చబడకపోతే దేవా ఇంకా 31 డేస్ ఉన్నాయి ఈ సంవత్సరం గడవడానికి. ఈ సంవత్సరం గడవక ముందే, ఈ సంవత్సరం ముగించక ముందే దేవా నా హృదయ వాంఛ మీరు ఎరిగాను, నా ప్రతి హృదయ వాంఛ తీర్చును గాక. మరి రానున్న 31 రోజులు మనం దేవుని యందు యెహోవాను బట్టి సంతోషించినట్లయితే మరి ప్రతి అక్కర, ప్రతి వాంఛ, ప్రతి కోరిక తీర్చబడును గాక. ఏమైనా దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.